అందరికీ నమస్కారం అండి. నేను మీ నాగార్జున కాసరగడ్డ. రాహుల్ గాంధీ గారు 24 గంటలు తన చేతిలో రాజ్యాంగం బుక్ పట్టుకొని ప్రతి ఒక్కరికి చూపిస్తా ఉంటాడు. బహుశా ఆ బుక్ ఆయనే రాసినట్టు లేదా వాళ్ళ తాత ముత్తాతలు ఆ బుక్ ఏదో బాగా ఫాలో అయినట్టు ఫీల్ అవుతూ ప్రతి ఒక్కరు చూపిస్తాడు. అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది అంటే మరి రాహుల్ గాంధీ చూస్తున్నారు లేదా తెలియట్లా, లేదా తెలంగాణ ముఖ్యమంత్రి మోసే మోటార్లు తీసుకెళ్లి అవి లెక్కేసుకుంటా కూర్చున్నాడు రాహుల్ గాంధీ. మాకైతే అర్థం కావట్లేదు. అదే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తే ప్రశ్నించి వాళ్ళ తప్పు జరిగితే మరి ప్రశ్నిస్తే ఎంత ఉలికిపాడు ఎందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి? నిన్న కాక మొన్న మా ఎమ్మెల్యే మీద జరిగిన దాడి విషయంలో కానీ, కార్యకర్తల మీద జరిగిన దాడి విషయంలో కానీ మా అధ్యక్షుడు రామచంద్రరావు గారు పరామర్శిస్తామని చెప్పి బయలుదేరితే ఎందుకు అంత భయపడుతున్నారు? ఎందుకు అంత ఉలికిపాడు? ఎందుకు ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు? మేమన్నా దాడులు చేస్తున్నామా? లేదంటే చేతిలో కత్తులు బాంబులు మీలాగా పట్టుకునేమన్నా బయలుదేరుతున్నామా? లేదు కదా. ప్రజాస్వామ్యబద్ధంగా మేము బయలుదేరి పరామర్శనానికి వెళ్తున్నాం. మీరు ఎందుకు మమ్మల్ని అడ్డుకుంటున్నారు? ఎందుకు మా అధ్యక్షుడు రామచంద్ర గారిని చూసి మీరు ఎందుకు అంత భయపడుతున్నారు? అది కరెక్ట్ కాదు. మా అధ్యక్షుడు రామచంద్ర గారిని అరెస్ట్ చేసి మీరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాం చాలా బాధాకరం. ఇది భారతీయ జనతా పార్టీ నుంచి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది ప్రజాస్వామ్యంలో ఇలాంటి కరెక్ట్ కాదని చెప్పి విన్నపిస్తున్నాను. ధన్యవాదాలు.